హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చేయబోయే అన్బాక్సింగ్ ఏంటంటే ఈ యాక్షన్ కెమెరా. ఇదేనండి మన కొత్త ఈ యాక్షన్ కెమెరా. ఈ కెమెరాని ఈరోజు మనం అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ 4K యాక్షన్ కెమెరా కిట్. ఒకసారి దీని బాక్స్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి అసెసరీస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ యాక్షన్ కెమెరా ఒకటి, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఈ. మీరు దీన్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో ఫాలో కావచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, దీనికి సూటబుల్ అయినటువంటి మెమరీ కార్డులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటిని మాత్రం యూజ్ చేసి మాత్రమే మనం 4K వీడియో తీయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే వేరే నార్మల్ మెమరీ కార్డ్ వేసినట్లయితే ఇది 4K వీడియో రికార్డింగ్కి సపోర్ట్ చేయదు. సో దానికోసం నేను స్పెషల్గా ఇంకొకటి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అదే ఇంకొక మెమరీ కార్డ్. ఈ మెమరీ కార్డు వచ్చేసి అప్ టు స్పీడ్ వచ్చేసి 160 MB అండ్ 60 MB. ఇది వచ్చేసి U3A2 64 GB. ఇలాంటి మెమరీ కార్డులు మాత్రమే యూజ్ చేసి 4K యాక్షన్ కెమెరా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకేమొచ్చాయంటే ఇది బుక్ వచ్చిందండి, మాన్యువల్ బుక్. దీన్ని మొత్తం కంప్లీట్గా చదివిన తర్వాత మీరు దీన్ని ఆపరేటింగ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది కూడా మాన్యువల్ బుక్కే అండి. ఎలా ఆపరేటింగ్ చేయాలి, నెక్స్ట్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఈ 2 మాన్యువల్ బుక్స్లో ఉంటుందండి మీకు. అండ్ అదేవిధంగా మనకు ఒక సెల్ఫీ స్టిక్ ఇవ్వడం జరిగింది. ఈ సెల్ఫీ స్టిక్ నువ్వు యూజ్ చేసి పెద్దగా చిన్నగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడవచ్చు మీరు. మనకి ఎంత పెద్దగా కావాలన్నా అంత పెద్దగా అవుతుంది. మళ్ళీ దగ్గర కూడా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఒక USB కేబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ డేటా ట్రాన్స్ఫరేషన్, నెక్స్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ కేబుల్ మనకు యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా అమెజాన్ నుంచి నేను పర్చేజ్ చేసింది ఎంత అంటే, మీరు ఒకసారి ఇన్వాయిస్ చూడవచ్చు. ఇక్కడ 9999 అంటే ₹1 తక్కువ 10,000కి నేను ఇది అమెజాన్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఒక బ్లూటూత్ రావడం జరిగింది. ఈ బ్లూటూత్ యూజ్ చేసి మనం వీడియో రికార్డింగ్, ఫొటోస్ తీసుకోవడానికి, నెక్స్ట్ వీడియోని పాజ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. బ్యాటరీ, మనకి బ్యాటరీ అండి ఇక్కడ దీనిలో వచ్చింది ఈ ప్యాకెట్లో. దీన్ని పవర్ వచ్చేసి 1400 mAh అండి. అండ్ మెయిన్ కెమెరా ఓపెన్ చేసినట్లయితే మనకు బాక్స్ నుంచి ఓపెన్ చేద్దాం. ఈ కవర్ ఒకసారి తీసేద్దామండి. ఇక్కడ బ్యాటరీ వేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ దీనిలో క్లోజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పైకి అలా వస్తుంది, ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మనం బ్యాటరీ ఇన్సెట్ చేసే కంటే ముందు మనం తీసుకున్న ఏదైతే 4K రిజల్యూషన్ కోసం సపోర్ట్ చేస్తుందో ఆ మెమరీ కార్డ్ని దీంట్లో ఇన్సెట్ చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు మెమరీ కార్డ్ని ఎలా ఇన్సెట్ చేస్తారో. ఇక్కడ వరకు వదిలేసేయాలి. నెక్స్ట్ బ్యాటరీ దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి. బ్యాటరీ ఇట్లా లోపలికి అన్న తర్వాత దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం.
ఆన్ చేయగానే మనకు ఒక సౌండ్ వస్తుందండి. ఆన్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్ చేసే కంటే ముందు మనం ఇన్సర్ట్ చేసిన మెమరీ కార్డ్ని ఒకసారి ఫార్మాట్ చేద్దాం. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇవ్వండి ఆప్షన్స్. మెయిన్ మాత్రం రివల్యూషన్ వచ్చేసి 4K 30 FPS. అదేవిధంగా ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ వైడ్ యాంగిల్ ఉంది. మనకు ఒకటే ఒక ఆప్షన్ ఇచ్చాడండి, వైడ్ యాంగిల్. అదేవిధంగా మీటర్ మోడ్ స్పోర్ట్, వీడియో క్వాలిటీ ఐ, నెక్స్ట్ వెబ్ వచ్చేసి ఆటో, కలర్ వచ్చేసి ఈ కలర్, ISO మ్యాక్స్ వచ్చేసి ఆటో ఉందండి. ఇది మనం చాలా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఆటో కాకుండా 400, 800, 1600, 3200, 6400 వరకు మనకు ఆప్షన్ ఇచ్చాడండి ఇక్కడ. నెక్స్ట్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇందాక SD కార్డ్ ఫార్మాట్ చేస్తాం కదండి, అది ఆప్షన్ ఇది. నెక్స్ట్ డిఫాల్ట్ మెమొరీ మోడ్ వచ్చేసి లాస్ట్ యూజ్డ్ మోడ్. నెక్స్ట్ బ్రైట్నెస్, మైక్ వాల్యూమ్ వచ్చేసి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అది కూడా ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చేసి స్టూడియో అవన్నీ ఉన్నాయండి. LED వచ్చేసి ఆల్ ఆన్ అలాంటి ఆప్షన్ ఉన్నాయండి. దీని యొక్క వీడియో అండ్ ఫొటోస్ వచ్చేసి మీకు శాంపిల్ వీడియో చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం 4Kలో.